వెల్కమ్ టు మై ఛానల్. మేడం ఈ రోజు డే మొదటి నుంచి ఇప్పటి వరకు నేను ఏమేం చేశాను అనేది క్లియర్ గా చూపిస్తాను చూడండి. కానీ ఈ రోజు మాత్రం అబ్బా ఎంత తలనొప్పి అంటే, ఈ రోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అంతా ఒకటి సరి చేద్దాం అనుకునేసరికి ఇంకొకటి సరి చేద్దాం అనుకునేసరికి ఇంకొకటి, ఎన్ని తలనొప్పులో. కానీ మొత్తానికి ఈ డే అయితే ఇలా నడుస్తుంది. ఒకసారి చూడండి మీరే. బనారస్ పట్టు డ్రెస్సెస్ గురించి నేను వెళ్ళినప్పుడు 2 వెరైటీ రీసెంట్ గా పట్టు డ్రెస్సెస్ గురించి మా అమ్మ నన్ను తిట్టింది కదా. రీసెంట్ గా బనారస్ పట్టు డ్రెస్సెస్ పెట్టినప్పుడు మా అమ్మ ఎన్ని టేక్లు అవుతున్నాయో తెలుసా ఈ వీడియో. ఇవాళ రీసెంట్ గా బనారస్ పట్టు డ్రెస్సెస్ అయ్యో ఇంతమంది కస్టమర్ల ముందు వీడియో చేయడం కూడా కొంచెం షై ఫీలింగ్ ఉంది, అర్థం చేసుకుంటారా. ఇంతమంది కస్టమర్లు నా మొహం చూస్తుంటే నాకు అప్పుడే షై ఫీలింగ్ ఉంది. మా అమ్మ నన్ను అసలే బాగా తిట్టలేదంటానండి. నేను మళ్ళీ రీటేకులు చేస్తుంటే ఆవిడ తిడుతోంది నన్ను. నేను మొన్న నిన్ను బాగా తిట్టినట్టు లేను అని. కానీ వీడియో అర్థం కాదు. మళ్ళీ బుక్ తినడానికి కూడా నాకు టైం లేదు. మా అమ్మ మళ్ళీ పెట్టి దిగేది. ఇదిగోండి కలర్ కి వచ్చేసి 4 పీసెస్. ఇదిగో రెడ్ ఒకటి ఓపెన్ చేసా 3 పీసెస్. అట్లానే కలర్ కి కూడా 4 పీసెస్ ఉన్నాయి. మీరు వెంటనే వాట్సాప్ చేస్తేనే డ్రెస్ దొరుకుతుంది, లేకపోతే దొరకదు. ప్యూర్ బనారసి పట్టు డ్రెస్సెస్ అండి. ఇది మొన్న ఏదైతే క్వాలిటీ ఇచ్చానో అదే క్వాలిటీ. 2.5 మీటర్స్ టాప్ పక్కా ఉంటుంది, 2.5 మీటర్స్ పక్కా ప్యాంట్ ఉంటుంది. ఓకే, హరియప్ మా అది తెచ్చి ఇక్కడ పెట్టారు. ఇది అక్కడది కదా, ఇక్కడ ఎందుకు పెట్టారు? అది పెట్టండి, గుండుగా పెట్టుకుంటుంది ఒక్కొక్కరిని. అప్పుడేమో ఈ పీస్ లేదు అంటారు. ఆర్డర్ వస్తే అక్కడ పీస్ అక్కడ పీస్ దోపుతారు. పెట్టే ఇది ఇక్కడదే, ఇది అడి పెట్టుకో. వైన్ పీస్ కూడా ఇది ఒకటి 3 పెట్టు. ఉన్నాయిరా, ఎవరికి ఇచ్చినా ఒకటే. మీరు ఎక్కడ లోకల్ తీసుకొచ్చాను. నాకైతే చాలా నచ్చింది. యాక్చువల్లీ మొన్న శారీస్ కి ఫ్యాన్ బేస్ బాగా పెరిగిపోయింది. యాక్చువల్లీ సోల్డ్ అవుట్ కూడా అయిపోయింది. మళ్ళీ ఆ శారీతో పాటు ఇంకొక వెరైటీ కూడా తెప్పించాను. మేడం ఇది చూడండి, లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు సెలెక్ట్ చేసుకున్న ఐటమ్. యాక్చువల్లీ ఇది పక్కా రాజస్థానీ వాళ్ళ స్టైల్ అండి. ఇది హలో అండి, హలో అండి. ప్యూర్ డోలా ఆల్ ఓవర్ బనారసి వీవింగ్ కంప్లీట్. అరే దాన్ని అవతల లోపల ఇచ్చేయండి ప్లీజ్ కొంచెంసేపు. ఏమిరా ఇది? నేను ఒకటి అంటే వీడు ఒకటి అంటాడు, వాడు ఒకటి అంటాడు, వీడు ఒకటి అంటాడు. అందరు ఈ అంటే నేనేం చెప్పాలి? ఎవడికి? గంగవరం ఒక తెల్ల అంట. వేసేద్దాం రేపు దసరాకి. అరే నువ్వు అంత కష్టపడకరా. లే నేను చెప్పేది, నేను ఓపెన్ చేయ. ఓకే ఓకే మళ్ళీ ఇది ఒకటి కవర్ చేసుకోవాలి. నేను అసలే నన్ను తిట్టుకుని బ్యాచ్ ఎక్కువైపోయి ఏడుచుకునే బ్యాచ్ ఎక్కువైపోయారు అందరూ. ఇట్టాగే ఏమన్నా కావాలని చూపిస్తామా? చీరలు కట్టుకున్నా ఆడవాళ్ళకి కనపడవా? అన్ని కవర్ చేసుకుని చేయాలండి. ఎక్కడ చేస్తామండి మేము? కష్టపడి పని చేసుకునేవాళ్ళం. ఇవన్నీ మీకేం తెలుసు నా కష్టాలు. జనరల్ గా నేను ఎక్కువ మోడర్న్ అయితే ఉంటాను, ఎక్కువ మోడర్న్ డ్రెస్సులు వెస్ట్రన్స్ ఎక్కువ వేసుకుంటా. అవన్నీ వీడియోలో చూపించుకోకుండా చాలా పద్ధతిగా పెడతా. అక్కడికి మళ్ళీ అక్కడ ఝాన్సీ చూడు ఎలా డ్రెస్ వేసుకుందో. భూమి నేను ఒక్కదాన్నే వేసుకున్నా. వస్తుంది కదా వినయ్, ఫోకస్ కరెక్ట్ గా సరిపోయింది. బ్యాక్గ్రౌండ్ కూడా ఉయ్యాల నీట్ గా ఉంది. మనకి ఇది సెట్ అయిపోద్దిరా.
ఇక నుంచి డిస్ప్లే చేసే శారీ అలా ఇక్కడ నేను ఒళ్ళో చూపించేది బ్యాక్గ్రౌండ్ పెడదాం. ఇక్కడ నేను అదే పీస్ ని నేను చూపిస్తా. ఒక పీస్ వెనకాల పెడదాం రా, అదే పీస్ ని నేను చూపిస్తా. సెట్. ఆ మిస్టేక్ ఏంటో తెలుసా, నేనేమో పెద్ద క్యామ్స్ యూజ్ చేయను, ఉన్నది ఉన్నట్టే చూపించాలనుకుంటా. కానీ నేను ఎంత బెస్ట్ ఇవ్వాలనుకున్నా కూడా ఎందుకు నెగిటివిటీ అనేది వస్తుందో నాకు అర్థం కావట్లేదండి. మేడం ఎప్పుడు ఇవాళ ఉన్న రేట్ రేపు ఉండదు, మీ అందరికీ తెలిసిందే అది. ఒకప్పుడు మన బస్ టికెట్ ఎంత ఉంది, ఇవాళ ఎంత ఉంది. ఒకప్పుడు మనం తిన్న ఫుడ్ ఖరీదు ఎంత ఉంది, ఇవాళ ఎంత ఉంది. చిన్నప్పుడు మనం కట్టుకున్న చీర ఖరీదు ఎంత, ఇవాళ ఎంత. ఒకప్పుడు బంగారం ఖరీదు ఎంత, ఇవాళ ఎంత. ఆలోచించండి మ్యామ్. క్వాలిటీని బట్టే ఎప్పటికప్పుడు ప్రైసింగ్ మారుతూనే ఉంది. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి, ఇప్పుడు నెక్స్ట్ దసరా, ఆఫ్టర్ దసరా తర్వాత పట్టుల మీద 22% GST చేస్తున్నారు. ఎస్, మీ దాకా ఇంకే అప్డేట్ వచ్చిందో లేదో నాకు తెలీదు. పట్టు మీరు ఎవరైనా కొనుక్కోవాలి అంటే పెళ్లి షాపింగ్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా మీరు వెంటనే దసరా లోపే షాపింగ్ చేసుకోండి. ఆఫ్టర్ దసరా 22% GST అవుతుంది పట్టుల మీద. సమ్ 2000 బిలో అయితే ఇంత పర్సెంటేజ్, 2000 దాటితే ఇంత పర్సెంటేజ్, 10,000 దాటితే ఇంత పర్సెంటేజ్ అని అట్లా డివైడ్ చేస్తున్నారు. 22% GST చేస్తున్నారు మేడం. అసలు చీర 10,000 పెట్టుకుంటే 22% GST అంటే ఆల్మోస్ట్ 12,200 దాకా వెళ్ళిపోతుంది. 12,200, 12,300 వెళ్ళిపోతుంది. ఆ లెక్కన ఎంత అమ్మేవాళ్ళు 20% అయినా వేసుకోకుండా అమ్మలేరు కదా, ఎందుకంటే మెయింటెనెన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆ లెక్కన లెక్కేస్తే ఓరి బాప్రే, 10,000 రూపాయలకి మేము కొంటే 15,000 పైన అమ్మాలా? ఏంది మేడం ఇది? అమ్మో, నాకైతే పిచ్చెక్కిపోతుంది, నాకేం అర్థం కావట్లేదండి అసలు. నేనైతే యాక్చువల్లీ కొత్తగా నేను పట్టు సెక్షన్ లాంచ్ చేశాను. ఇక్కడ చూపించు, మన పట్టు సెక్షన్ చూపించు. బట్ నేను ముందుకొని మంచి పని చేశాను స్టాక్. బట్ నెక్స్ట్ స్టాక్కి నాకు ఇప్పుడు భయం వేస్తుంది. అసలు నేను ఎట్లా దీన్ని కంటిన్యూ చేయాలి ఏంటి అని. నేను చాలా ఈరోజు US కస్టమర్కి 3 సారీస్ అమ్మాయి. ఒకటేమో ప్యూర్ కథాన్ బనారస్ హ్యాండ్లూము, రెండేమో కంచిపట్టు గోల్డ్ జరీల మీద అమ్మాను అనమాట. ఆవిడ ఎంత ఖుషి అయ్యారో తెలుసా. అవే చీరల్ని బయట మార్కెట్లో lakhsలో తీసుకుంటున్నారు. ఎస్, నువ్వెందుకు తీసుకోవట్లేదు ఝాన్సీ అంటే వాళ్ళు మార్జిన్ ఎక్కువ పెట్టుకున్నారు, నేను మార్జిన్ తక్కువ పెట్టుకున్నా. పట్టుల్ని పట్టుకోవటం అనేది అసాధ్యం. ఆ డిజైన్లు, ఆ క్వాలిటీ చూసిన తర్వాత ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇప్పుడు 56,000 రూపాయల శారీ నేను 50% డిస్కౌంట్లో 20 ఎంత నేను ప్రాఫిట్ లేకుండా సేల్ చేశానని చెప్పట్లా, కానీ లిమిటెడ్ మార్జిన్ వేసుకుని ఇచ్చేసాను నేను. కానీ ఆ కస్టమర్ ఎంత ఖుషి అయ్యారు. నెక్స్ట్ ఆవిడ ఎంత మందికి రిఫర్ చేస్తారు నన్ను, నాకు ఒక అది ఆశ ఉంటుంది కదా. సో చూద్దాం మేడం, మన పట్టు సెక్షన్ అనేది నాకైతే గ్రాండ్ సక్సెస్ అయింది అనిపిస్తుంది. చూద్దాం నెక్స్ట్ ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో చూద్దాం. బట్ ఒకటైతే నేను ప్రామిస్ చేస్తున్నా, పట్టులు మాత్రం బయట మార్కెట్లో ఎవ్వరు ఇవ్వని బడ్జెట్కి నేను ఇస్తాను మీకు. ఒక్కసారి రండి మన స్టోర్కి. మన స్టోర్ చిన్నదే అవ్వచ్చు, కానీ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఇస్తా, మంచి కలెక్షన్ ఇస్తా, రండి. పనికిరాని 100 ఉన్నా వేస్టేనండి, పనికొచ్చేవి 10 చీరలు ఉన్నా కూడా చాలు, అవునా కదా. నేను ఎప్పటికప్పుడు మంచిగా ఇస్తాను మీకు. రీసెంట్గా నేను ధర్మవరం వెళ్ళాను కదా మేడం, నేను ఒక్కసారి పర్చేసింగ్కి వెళ్ళాను అంటే మినిమం 10 రోజుల నుంచి 15 రోజులు పర్చేసింగ్లోనే ఉండిపోతా. ఎందుకంటే ఏదో తెచ్చి ఏదో అమ్మేశానా అనటం నాకు ఇష్టం ఉండదు. లైక్ నాకు ఎట్లా అంటే నేను అమ్మే ఐటెం మీద నాకు గ్రిప్ కావాలి. ఇప్పుడు నేను మొన్న ధర్మవరం వెళ్ళాను, అసలు యాక్చువల్లీ కంచిపట్టు సారీస్ అన్ని రెడీ అయ్యేది ధర్మవరంలోనే. అండ్ ఆ చుట్టుపక్కల కొన్ని గ్రామాలు ఉన్నాయి, అక్కడ నుంచి ధర్మవరంకి వచ్చి సేల్కి రావటం ఇట్లా చాలా జరుగుతాయి. సో నేను అవన్నీ గ్రిప్ తెచ్చుకోవాలని అక్కడ 10 రోజుల పాటు ఉండి పల్లె గ్రామానికి తిరిగి ప్రతి దాని మీద, ప్రతి దారం మీద, ప్రతి జరీ మీద, అసలు గోల్డ్ జరీ ఎలా తీస్తారు, సిల్వర్ జరీ ఎలా తీస్తారు, అసలు పట్టు దారాలు ఎలా తీస్తారు, వాటిని ఎలా తయారు చేస్తున్నారు, మొత్తం ఒక ఫుల్ గ్రిప్ తెచ్చుకున్నా. మీరు నాకు ఎలా కస్టమరో నేను వాళ్ళకి అలానే కస్టమర్ కదా. సో ఇప్పుడు నాకు పట్టు మీద ఒక గ్రిప్ వచ్చింది. రేపు వెళ్ళినప్పుడు వీవర్ ఏది చెప్పితే అది నేను వినక్కర్లా. వాళ్ళు ఏమి చెప్పినా కూడా ఏ డిజైన్ పర్ఫెక్ట్, ఏ జరీ ఏంటి అనేది నాకు ఒక గ్రిప్ ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువ రేటు చెప్పినా కూడా అది ఎంత రేటుకు తయారవుతుంది అనేది నేను పట్టుకోగలను. సో రేపు వాళ్ళు నన్ను చీట్ చేయాలి అన్నా కూడా చేయలేరు కదా. నేను ఆ గ్రిప్ కోసం మార్కెట్లో తిరుగుతా. సూరత్ అయినా, కలకత్తా అయినా, వారణాసి అయినా, లేదంటే ధర్మవరం అయినా, ఎక్కడైనా కూడా అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ మీద, వాళ్ళు చేసే డిజైన్ మీద ఫస్ట్ గ్రిప్ తెచ్చుకుని నేను వస్తా. దానివల్ల నాకు ఉపయోగం ఏంటి ఇన్ని రోజులకి అని అంటే, ఇన్ ఫ్యూచర్ మనకి చాలా మంది వీవర్స్ పరిచయం అవుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర మనం పర్చేసింగ్కి వెళ్తూ ఉంటాం, ఎప్పటికప్పుడు మోడల్స్ మారుతూ ఉంటాయి కదా. కానీ బేస్ మొదలు ఏదైతే దారం ఉంటుందో ఆ దారం ఎంతకు వస్తుంది, దాన్ని ఎలా తయారు చేస్తున్నారు అనే ఒక గ్రిప్ మనకు వచ్చింది అనుకోండి వాటి మీద, రేపొద్దున ఆ వీవర్ మనల్ని మోసం చేయాలన్నా, 400 ఎక్కువ చెప్పాలన్నా ఆప్షనే ఉండదు.
ఇది ఎందుకన్నా ఇది ఇంత రేటుకే వస్తుంది కదా అని నేను అడగగలను. ఆ గ్రిప్ కోసం నేను ఇన్ని రోజులు ఉండి ఆ నాలెడ్జ్ని తెచ్చుకుంటున్నాను. దానివల్లనే నేను కూడా మీకు తక్కువకి సేల్ చేయగలుగుతానండి. అలా అని నేను అమ్మే ఐటెం తక్కువదని కాదు, నేను అలా తెచ్చి మీకు తక్కువకి అందిస్తున్నాను. నేను మార్జిన్ కూడా ఎక్కువే వేసుకోను. బికాజ్ ఎందుకంటే నాకు స్టోర్ మెయింటెనెన్స్ పెద్ద ఏముండదండి. నేను కట్టే 25,000 30,000 రెంట్కి నాకు మెయింటెనెన్స్ ఏముంటుంది? స్టాఫ్ జీతాలు అంటారా, బయట అందరూ అలా ఇస్తున్నారు, నేను అలానే ఇవ్వాలి తప్పదు. కానీ నాకు ఇక్కడే 10 లక్షలు 15 లక్షలు సేవ్ అవ్వట్లే. ఇదంతా నేను కస్టమర్ల మీదే వేయాలి. లైట్స్ అని, ఆ బిల్లులని, కరెంట్ బిల్లులు, నెల వచ్చేసరికి లక్షల్లో కరెంట్ బిల్లులు ఉంటాయి. నాకు అంతేం ఉండదు కదా, అవునా కదా? సో ఇవన్నీ ఆలోచించి నేను కస్టమర్కి లెస్ చేస్తా అంతే. బయట వాళ్ళకి నాకు పెద్ద తేడా ఏమీ లేదు. వాళ్ళకి నాకు ప్రైస్ వేరియేషన్ ఎందుకు అంటే మెయింటెనెన్స్ వేరియేషన్ ఉంటుంది. అండ్ నేను తిరిగి వాటి మీద నాలెడ్జ్ తెచ్చుకుని మీకు సేల్ చేస్తున్నా అంతే. అర్థమైందా? సో మీకు ఇంకెవరికైనా డౌట్ ఉందనుకోండి, ఒకసారి మన స్టెప్ ఇన్ స్టోర్కి రండి. నేను ఇక్కడే ఉంటాను కదా, మీరు రండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. కొనమని నేనేం ప్రెషర్ చెయ్యను కదా. ఓ రండి, చూడండి నేను ఎలా ఇస్తున్నానో ఏంటో చూడండి. నా స్టోర్ అపీరియన్స్ చూడకండి మేడం, అక్కడ అమ్మేటువంటి డిజైన్స్ చూడండి. మీకు వెరైటీస్ ఉన్నాయా లేవా, క్వాలిటీ ఉందా లేదా, అవి మాత్రం చెక్ చేసుకోండి. నా స్టోర్ని పట్టుకెళ్ళి మీరు కట్టుకోరు కదా. మీరు కట్టుకునేది దేన్ని? చీరని. చీర తక్కువ రేటుకి వచ్చిందా లేదా, ఫ్యాబ్రిక్ బాగుందా లేదా, ప్రైస్ తక్కువకి వచ్చిందా లేదా, మనం ఇది చూసుకుంటే చాలు. ఇక మీదట నేను పర్చేసింగ్కి వెళ్ళిన అసలు ఎలా పర్చేస్ చేస్తున్నాను, డిజైన్స్ని ఎలా సెలెక్ట్ చేస్తున్నాను, ఎలా కస్టమైజ్ చేయిస్తున్నాను, ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే చాలా డిజైన్స్ నా ఓన్ డిజైన్స్ అని చెప్తుంటే వినటానికి కొంతమందికి అది ఎగతాళిగా అనిపిస్తుంది. బట్ నిజమేనండి, నేను అవి చేయించడానికి చాలా కష్టపడుతున్నా, చాలా మనీ ఖర్చు పెడుతున్నా, చాలా దూరాలు వెళ్తున్నా. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసుంటే ఒక్క లైక్ ఇవ్వండి. మేడం నేను రెగ్యులర్గా ఏమేమి చేస్తున్నానా అనేది మీకు బ్రీఫ్గానే నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. మీరు చూస్తున్నారు, చాలా మంది మేడమ్స్ వాటిని వేరే వాళ్ళకి షేర్ చేస్తున్నారు కూడా. బట్ ఇంకా కూడా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన మేడమ్స్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మేడం నేను ఉన్నది ఏదైనా కూడా అంటే నేను రోజు రీల్స్ ఎలా చేస్తున్నాను ఏంటి అంటే నేను జనరల్ నా వే ఎలా ఉంటుంది, నేను మా వాళ్ళతో ఎలా మాట్లాడతాను, ఇవన్నీ కూడా ఉన్నది ఉన్నట్టు ట్రాన్స్పరెంట్గా మీకు చూపించేస్తున్నాను. ఇందులో మోసం ఏమీ లే. నేను ఎలా ఉంటానో డైరెక్ట్ అంటే జనరల్గా వచ్చిన కస్టమర్స్తో ఎలా ఉంటానో నేను డైరెక్ట్ అదే మీకు చూపించేస్తున్నా. సో మీకు మంచిగా అర్థమైందా లేకపోతే రాంగ్గా అర్థమైందా ఏదైనా కూడా తీసుకోవడానికి నేను రెడీగానే ఉన్నాను. బట్ నేను ఎలా ఉన్నాను అనేది ట్రాన్స్పరెంట్గా మీకు చూపిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.